హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్ ధ్రువ మీడియా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో ఏంటి అంటే మా ఇంట్లో సీతజడ పూలు అయితే చాలా బాగా పూసాయండి. వీటితో పాటు మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పూసాయో. ఒకటే చెట్టు ఎన్ని పూలు పూసాయో తెలుసా? గుత్తులు గుత్తులుగా చాలా అందంగా. చూడండి చాలా పూసాయి. ఒక్కటే చెట్టు, ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి. ఇంకోటేమో మందారం చెట్టు అండి. ఇందులో 3 రకాల మందారం చెట్లు పెట్టాను. కొమ్మలే తీసుకొచ్చి పెట్టా, కానీ చాలా హైట్ పెరిగిపోయింది చెట్టు. చూడండి ఎంత పైకి పెరిగిందో చెట్టు. ఇంకా పైన కనకాంబరం చెట్లు, ఇంకా తులసి చెట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో అయితే రెడ్ కలర్, బిస్కెట్ కలర్, ఇంకా పింక్ కలర్ మందారం చెట్లు అయితే ఉన్నాయి. చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే చామంతి చెట్లు, ఇంకా కరివేపాకు చెట్టు కూడా ఉందండి. చూడండి ఎంత పెద్దగా అయిందో కరివేపాకు చెట్టు. సో ఇంకా ఇవేమో టేబుల్ గులాబీ చెట్లు అండి. ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి ఇలా పెట్టాను. దాంట్లో తులసి గింజలు పడి తులసి చెట్టు మొలిసింది. చూడండి ఇవి టేబుల్ గులాబీ చెట్లు. మార్నింగ్ అయితే చాలా బాగా పూస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నాటు గులాబీ చెట్టు, పింక్ కలర్ మొగ్గేసింది. సో ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇదేమో వైట్ గులాబీ నాటుదే, ఎండలకు మొత్తం వాడిపోతుంది. ఇవి కూడా కొమ్మలే తీసుకొచ్చి నాటాను. అవి మంచిగా చెట్లు అయిపోయినాయి. చూడండి చాలా బాగుంది కదా. ఈ నాటు గులాబీ వైట్ కలర్, ఇది వైట్, ఇది పింక్, 2 ఒక్క దాంట్లోనే పెరుగుతున్నాయి. సో కుండీ అయితే పగిలిపోయింది. దీన్ని వేరే పెద్ద కుండీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మొగ్గ కూడా ఇంకొకటి మొగ్గ వేసింది. ఇక్కడ మొగ్గ వచ్చింది, పింకే అనుకుంటా. ఇవి కొమ్మలే తీసుకొచ్చి పెట్టాను. ఇందులో కూడా ఒక కొమ్మ పెట్టా. ఇది కొంచెం పెద్దగా అయింది చెట్టు. ఇది కూడా ఒక మొగ్గేసింది, వైట్ గులాబీ. చూడండి. ఇంకా ఇందులో ఏమో చామంతి చెట్లు, కొన్ని మిర్చి చెట్లు, కొన్ని కనకాంబరం చెట్లు కూడా మొలిసాయి గింజలు పడి. ఇంకా ఇదేమో ఇలా అంటు కట్టాను గులాబీ చెట్టు. సో ఇంకా ఒక 1 మంత్ అయితే ఇలా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు చెట్టు అవుతుందో లేదో చూడాలి. ఇవేమో కొమ్మలే తీసుకొచ్చి పెట్టాను. సో ఈ కుండీలు పాతవి పగిలిపోతున్నాయి, కొత్త కుండీలు తీసుకురావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుదీనా చెట్టు, ఇంకా ఈ తులసి చెట్టు. చెట్లు అయితే నేను చాలా నాటుతాను. ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది కదా, అందుకోసమని నేను తులసి చెట్లు బాగా నాటుతానండి. సో ఇది కూడా పుదీనానే. ఇంకా ఇదొక టైప్ ఆఫ్ రోజ్, చిన్న రోజ్ నాటుది, పింక్ కలర్. ఇంకా ఇది వచ్చేసి షో ప్లాంట్. సో ఇదేమో ఆరెంజ్ కలర్ రోజ్ చెట్టు అండి. బటన్ రోజెస్ అంటారు కదా, చిన్న చిన్నగా పూస్తాయి, కానీ చాలా పూస్తాయి ఇవి. సో ఎండాకాలం కాబట్టి చెట్లు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేమో నాటు పింక్, థిక్ కలర్ పింక్. ఇదేమో మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నా. ఇంకా ఇదేమో చాలా గుత్తులుగా పూస్తుంది. ఇలా ఒక్కొక్క గుత్తిలో 30-50 మొగ్గలు వస్తాయి వర్షాలు వచ్చేప్పుడు. చాలా బాగా పూస్తాయి. ఎండలకు బాగా మొగ్గలన్నీ ఎండిపోతున్నాయి. చాలా పూస్తాయి ఇవి కూడా. ఇది కొనుక్కొచ్చిందే ఈ చెట్టు. ఇంకా ఇదేమో నాటుది పింక్, చిన్నగా పూస్తుంది, చిట్టి గులాబీ. సో ఇవి కూడా కొమ్మలు తీసుకొచ్చి నాటాను మా ఇంటి దగ్గర నుంచి. కొమ్మలే నాటుకున్నాయి. ఇందులో ఒక 2-3 చెట్లు ఉన్నాయి. ఇంకా ఇది కూడా నాటు గులాబీనే, లైట్ పింక్, కొంచెం పెద్దగా పూస్తుంది. ఇవి మా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చా. ఇది కూడా కొమ్మనే తీసుకొచ్చి పెట్టా, ఇలా పెద్దగా అయింది. ఇంకా ఇది కూడా నాటు పింక్. ఇందులో ఇంకొక లైట్ పింక్ కూడా ఉండే, సేమ్ ఇదే సైజులో, కానీ చెట్టు చచ్చిపోయింది. 2 చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్టు చనిపోయింది. ఇది లైట్ పింక్, ఇదేమో థిక్ పింక్ బతుకుంది, కానీ లైట్ పింక్ చనిపోయింది ఎండకులకు బాగా. ఇంకా ఇందులో వచ్చేసి
ఇది వైట్ కలర్ మందారం చెట్టు. చూడండి డబ్బా చిన్నగానే ఉంది కానీ బాగానే పూస్తాయి ఇందులో చెట్లు. ఇంకా ఇందులోనేమో బిస్కెట్ కలర్, రెడ్ కలర్, ఇంకా ఆరెంజ్ కలర్ 3 రకాల మందారం చెట్లు ఉన్నాయి. ఇది కూడా అంత చిన్న కుండీలో పెట్టినా కూడా ఎంత హైట్ పెరిగింది. ఇంకా ఇదేమో చామంతి చెట్లు. ఇదిగో తులసి చెట్టు. వీలైనన్ని తులసి చెట్లు పెంచడానికి ట్రై చేస్తానండి నేను. టీలోకి ఇంకా ఇవి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెంచుతాయి గాల్లో, అందుకోసమని నేను తులసి చెట్లు బాగా పెంచుకుంటా. ఇదేమో మిర్చి చెట్టు, పచ్చిమిరపకాయల చెట్టు ఉంటుంది కదా, అది ఎండలకు వాడిపోతుంది. సో ఇంకా ఉన్నాయి చెట్లు, చూపిస్తాను. ఇవి మొత్తానికైతే ఇక్కడ సైడ్ ఉన్నాయి, అక్కడ సైడ్ ఉన్నాయి. ఇంకా ఇవి నేను గ్రో బ్యాగ్స్ తీసుకున్నా అండి మీషో నుంచి. చాలా మట్టి పడుతుంది కదా ఇందులో, సో చెట్లు బాగా పెరుగుతాయని తీసుకున్నాను. ఇది వచ్చేసి మల్లె చెట్టు, మొగ్గలు వేస్తుంది ఇప్పుడిప్పుడే, ఇగులు వస్తున్నాయి మొత్తం. సో ఇది ఒకటి మల్లె చెట్టు. ఇంకా ఇదేమో నిమ్మకాయ చెట్టు. మన నిమ్మకాయలు ఇంట్లో తెచ్చుకునే నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ గింజ వేసాను. వేస్తే అది నిమ్మకాయ చెట్టు మొలిసింది మంచిగా. సో అది ఎంతైనా పెరగని అని నేను అలా వదిలేసా. ఇంకా ఇది వచ్చేసేమో కాగడాల చెట్టు, కాడమల్లెలు ఉంటాయి కదా ఆ చెట్టు. ఇవి కూడా చాలా బాగా పూలు పూస్తాయి ఎండలకు. ఇంకా ఇప్పుడు ఏమైతే మొగ్గలు లేవు. ఇంకా ఇవి వచ్చేసి టేబుల్ గులాబీ చెట్టు. ఇందులో పింక్, థిక్ పింక్, ఇంకా వంకాయ కలరు, ఇంకా వైట్ కలర్, లైట్ ఎల్లో కలర్స్ ఉన్నాయి ఇందులో. చూడండి నేను వీటిలో పెట్టాను, టెంకాయ ఉంటుంది కదా అందులో పెట్టాను. చూడండి బాగా పూస్తాయి. వర్షాలు వచ్చినప్పుడైతే చాలా బాగా కనిపిస్తాయి ఫ్లవర్స్ అన్నీ పూసి. ఇంకా ఇదొకటి పాత బకెట్ ఉంటే అందులో పెట్టా. ఇందులో చామంతి చెట్లు, ఇంకా దొండకాయ చెట్టు. మా ఇంటి బయట ఉంది దొండకాయ చెట్టు. అందులో నుంచి ఒక వేరు తీసుకొచ్చి ఇందులో పెట్టాను. సో ఇప్పుడే పైకి ఎక్కుతుంది. ఇంకా ఇది వచ్చేసి మందారం చెట్టు, బిస్కెట్ కలర్ మందారం. ఫస్ట్ ఇది ఒకటి కొమ్మ తీసుకొచ్చి పెట్టాను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో అదైతే ఇంత పెద్దగా అయింది. దీంట్లో నుంచి కొమ్మలు తీసి వేరే వాటిలలో పెట్టాను, అవి కూడా మంచిగా నాటుకున్నాయి. సో ఇవైతే అన్నీ వచ్చేసి పల్లీ చెట్లు, గ్రౌండ్ నట్ చెట్లు, పల్లీల చెట్లు, ఇంకా ఓమాకు. ఇది పిల్లలకి దగ్గు కానీ జలుబు కానీ వచ్చినప్పుడు ఈ ఆకులు వేసి వాటర్లో మరగబెట్టి కొన్ని తులసి ఆకులు కూడా వేసి తాపిస్తాను. ఇదిగో తులసి చెట్టు ఇంకొకటి ఉంది ఇక్కడ. ఇదేమో శంకుపూల చెట్టు. ఎండకు బాగా మొత్తం ఎట్లనో అవుతుంది ఇది, వర్షాలు పడితే కానీ చెట్లన్నీ బాగుంటాయి. చూడండి ఇవి. ఇంకా గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, వాటిల్లో చెట్లు తీసుకొచ్చి పెట్టాలి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇందులో చింత చెట్టు వేరే దగ్గర మొలిస్తే నేను తీసుకొచ్చి ఇందులో నాటాను, కానీ అది వాడిపోతుంది ఎండలకి బాగా. ఇందులో గులాబీ కొమ్మ కూడా ఇంకొకటి తీసుకొచ్చి పెట్టాను, చెట్టు అవుతుంది అని. చాలా వరకు నేను కొమ్మలు తీసుకొచ్చి పెడతాను, గులాబీలు అయినా మందార చెట్లు అయినా అవే బాగా నాటుకుంటాయి. ఇంకొకటి ఉంది ఇక్కడ పెట్టాను. ఇది వచ్చేసి తిప్పతీగ చెట్టు. ఇది పెట్టేసి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. నేను కట్ చేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఉంది. ఇదేమో లిల్లీ చెట్టు, పెద్ద లిల్లీలు ఉంటాయి కదా ఆ చెట్టు. లిల్లీ చెట్టు అప్పుడప్పుడు పూలు పూస్తాయి. ఇంకా ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. ఇది కూడా వాటర్లో వేసి మరగబెట్టుకొని తాగొచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఇంక ఇది వచ్చేసి వైట్ కలర్ మందారం చెట్టు. ఇందులో పెద్దగా పెరగట్లేదని నేను కొమ్మ తీసి అందులో వేరే చిన్న డబ్బాలో పెట్టాను. మంచిగా చెట్టు అయింది, పూలు పూస్తుంది. ఇదేమో పింక్ కలర్ లిల్లీ చెట్టు. ఎండలకు మొత్తం ఎండిపోతుంది. చూడండి ఇంకొకటి చూపిస్తాను మీకు చెట్టు. ఇదైతే చాలా క్రీపర్. ఇది చూడండి అసలు ఎంత పొడవైందో చూడండి, చాలా బాగుంది కదా.
అది పెడుతుంటే వస్తానే ఉంది చెట్టు. చూడండి ఎంత పొడవుగా సాగిందో. భలే పొడవుగా వచ్చింది కదా. ఒక డబ్బాలో పెట్టాను. అసలు అది నేను చెట్టు కావాలని పెట్టలేదు. ఇలాంటి చెట్లన్నీ నేను ఒక చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను. ఇవి బాగా పెరిగినాయని కట్ చేసి ఇందులో వేస్ట్ లాగా పడేసా. కానీ అవే వర్షం వచ్చి వాటర్ పడేసి ఇలా పెరిగింది. చాలా అందంగా ఉంది కదా. ఇంటి ముందు క్రీపర్స్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఇంకొకటి చూపిస్తాను మీకు. చూడండి ఇది వచ్చేసి మనీ ప్లాంట్. నేను ఒక చిన్న కుండీలో పెట్టాను. చిన్నది, ఇది చాలా చిన్నది. సో ఇది చూడండి ఎంత పొడవైపోయిందో. ఇదిగో చాలా పొడవైంది కదా. చూడండి నాకు భలే అనిపించింది ఇంత పొడవు. కుండీ మాత్రం చాలా చిన్నది, కానీ చెట్టు మాత్రం చాలా పొడవైంది. ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. చూడండి ఎంత పొడవైపోయిందో. ఇదిగో భలే పొడవైంది కదా. ఇలా అండి చెట్లు అయితే నాకు ఇలా చెట్లు చాలా పెంచుకోవడం ఇష్టము. సో ఇంకా కింద స్లాబ్ ఖరాబ్ అవ్వకుండా నేనైతే ఇలా చెక్కలు ఇటుకలు పెట్టేసి కుండీలు అయితే పెట్టుకుంటాను. లేదంటే స్లాబ్ ఖరాబ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఉన్నాయి ఇంకా గ్రో బ్యాగ్స్ ఇంకా ఒక 5 ఉన్నాయి. మట్టి నింపేసి వర్షాకాలంలో అయితే ఇంకా చెట్లు తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.